వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. ఇండో పాక్ వార్ సందర్భంగా విష్ణుమూర్తి చేతిలో ఉండే సుదర్శన చక్రం పేరు ఇప్పుడు బాగా వాడుకలోకి వచ్చింది. దాయాది దేశం పాకిస్తాన్ మరోమారు దుందుడుకు వైఖరిని ప్రదర్శించగా దాన్ని భారత వాయుసేన సమర్థవంతంగా తిప్పికొట్టింది. తాజాగా పాకిస్తాన్ సైనిక దళాలు ఉద్రిక్తతలను పెంచేందుకు చేసిన ప్రయత్నాలను భారత్ వాయుసేన రష్యా తయారీ అత్యాధునిక S-400 గగనతల రక్షణ వ్యవస్థ సుదర్శన చక్రతో విఫలం చేసింది. అసలు సుదర్శన చక్ర అంటే ఏంటి? S-400 ప్రత్యేకతలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. భారత్ రంగంలోకి దించిన S-400 గగనతల రక్షణ వ్యవస్థను ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన భూమి నుంచి గాల్లోకి ప్రయోగించే రక్షణ వ్యవస్థల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఈ వ్యవస్థ తన అపారమైన దూరశ్రేణి సామర్థ్యాల కారణంగా నాటో సభ్య దేశాలకు కూడా ప్రధాన సవాలుగా మారింది. భారత్ తమకు చిరకాల మిత్రదేశం కావడంతో రష్యా వీటిని సరఫరా చేసింది. దానికున్న లక్షణాలతో S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునిక దీర్ఘశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ ఒకటిగా పేరుగాంచింది. ఈ వ్యవస్థలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. క్షిపణి ప్రయోగ వాహనాలు, శక్తివంతమైన రాడర్, ఒక కమాండ్ సెంటర్. ఇది విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, వేగంగా దూసుకొచ్చే మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను కూడా ఛేదించగలదు. దాదాపు అన్ని రకాల ఆధునిక యుద్ధ విమానాలను ఇది ఎదుర్కోగలదు. దీనికి సుదర్శన్ చక్ర అనే పేరు పెట్టింది భారత్. S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సమన్వయం చేయబడిన అనేక అధునాతన రాడర్లు, క్షిపణి ప్రయోగ వాహకాలను కలిగి ఉంటుంది. దీని మల్టీ ఫంక్షన్ రాడర్ వ్యవస్థలో 92 N2 ఈ గ్రేవ్ స్టోన్ ట్రాకింగ్ రాడర్, 96 L6 సీజ్ బోర్డ్ అక్విజిషన్ రాడర్ ముఖ్యమైనవి. ఇవి 360 డిగ్రీల నిఘాను అందిస్తూ 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా గుర్తించగలవు. S-400 ఏకకాలంలో 300 వరకు లక్ష్యాలను ట్రాక్ చేయగలదు. అంతేకాదు, ఒకేసారి 36 లక్ష్యాలను ఛేదించగలదు. S-400 వ్యవస్థ అంచెలంచెలుగా రక్షణ కల్పించడానికి 4 రకాల క్షిపణులను ఉపయోగిస్తోంది. వీటిలో ముఖ్యంగా 40N6 గురించి చెప్పుకోవాలి. ఇది 400 కిలోమీటర్ల పరిధిలో సుదూర లక్ష్యాలను ఛేదించగల దీర్ఘశ్రేణి క్షిపణి. దీని తర్వాత చెప్పుకోదగ్గది 48N6. ఇది 250 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించే మధ్యశ్రేణి క్షిపణి. అయితే ఈ 2 వ్యవస్థలను భారత్ ఇంకా ఉపయోగించలేదు. ఇవి కాక 9M96E, 9M96E2. ఇది 40 నుంచి 120 కిలోమీటర్ల పరిధితో వేగంగా కదిలే యుద్ధ విమానాలు, ఖచ్చితత్వంతో ప్రయోగించిన ఆయుధాలను నాశనం చేయగల స్వల్ప మధ్యశ్రేణి క్షిపణులు. తాజాగా పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్స్, డ్రోన్లను చిత్తు చేసింది ఈ వ్యవస్థే. ఈ క్షిపణులను గంటకు సుమారు 17,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే లక్ష్యాలను, అలాగే 10 మీటర్ల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న బాలిస్టిక్ క్షిపణులను కూడా నిరోధించగలవు. S-400 వ్యవస్థ అత్యంత సరళమైనది కావడంతో దీన్ని ఎక్కడైనా వేగంగా మోహరించవచ్చు. ప్రయాణంలో ఉన్నప్పుడు 5 నిమిషాల్లోనే స్టాండ్ పై నుంచి 35 సెకండ్లలో కార్యాచరణకు సిద్ధమవుతోంది. దీని లాంచర్ వాహనాలు భారీ ట్రైలర్లపై అమర్చబడి రోడ్లపై గంటకు 60 కిలోమీటర్ల ఆఫ్ రోడ్ లో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ఆపరేషన్ సింధూర్ తో ప్రతీకారం మొదలుపెట్టింది. కేవలం 25 నిమిషాల్లో 9 ఉగ్ర స్థావరాలపై 24 క్షిపణులతో విరుచుకుపడింది. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ఆపరేషన్ సింధూర్ తో ప్రతీకారం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కేవలం 25 నిమిషాల్లో 9 ఉగ్ర స్థావరాలపై 24 క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో సుమారు 100 మంది ఉగ్రవాదులు మరణించారని భారత ప్రభుత్వం ధృవీకరించింది. ఈ సమయంలో పాక్ ప్రతీకార దాడులకు దిగింది. భారత్ సుదర్శన చక్రతో పాక్ ఆటలు కట్టించేస్తోంది. ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా పాకిస్తాన్ వైమానిక, క్షిపణి, డ్రోన్ దాడులకు దిగుతోంది. ఇందులో భాగంగా భారత్ లోని 15 నగరాల్లో గల సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లను ప్రయోగించింది. జమ్మూ లక్ష్యంగా మరిన్ని డ్రోన్లు, మిసైళ్లు, ఫైటర్ జెట్లను వదిలింది. అయితే వాటన్నింటినీ భారత్ మరో ఆలోచన లేకుండా అడ్డుకోగలిగింది. అందుకు భారత సైన్యానికి పూర్తిగా సహకరించిన రక్షణ వ్యవస్థలో S-400 సుదర్శన్ చక్రంది కీలక పాత్ర. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో పాకిస్తాన్లోని గగనతల రక్షణ వ్యవస్థలను భారత్ నాశనం చేయగలిగిందంటే వారి వద్ద ఇలాంటి రక్షణ వ్యవస్థ లేకపోవడమే. S-400 రష్యాకు చెందిన NPO అల్మాజ్ సంస్థ అభివృద్ధి చేసింది. దీన్ని సంచార్ క్షిపణి వ్యవస్థ అని కూడా అంటారు. 2018లో AS-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు భారత్ రష్యాతో $543 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మొత్తం 5 వ్యవస్థలకు ఒప్పందం కుదిరింది. దీంట్లో 3 వ్యవస్థలు ఇప్పటికే భారత్కు చేరగా మిగిలిన 2 వచ్చే ఏడాది ఆగస్టులో చేరే అవకాశం ఉందని రక్షణ వర్గాలు అంటున్నారు. డ్రోన్లు, యుద్ధ విమానాలు, బాలిస్టిక్ క్షిపణులను అత్యంత ఖచ్చితత్వంతో ఇది నేలకొల్చగలదు. తాజాగా పాక్ భారత్పై సుమారు 50 డ్రోన్లు, 8 మిసైళ్లు, 3 ఫైటర్ జెట్లను ప్రయోగించగా వాటన్నిటినీ సమర్థవంతంగా నాశనం చేయడంలో ఈ S-400 పాత్ర అత్యంత కీలకం. ఈ స్థాయి వ్యవస్థ భారత్కు రావడంలో
అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పాత్ర కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. నాడు ఈ వ్యవస్థలను ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్కు అవసరమని ప్రధాని మోడీకి పారికర్ నొక్కి చెప్పినట్టు రక్షణ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యాతో ఒప్పందం చేసి రప్పించారు. భవిష్యత్తులో కూడా ఈ సుదర్శన్ చక్రం భారత్కు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇది ఇవాల్టి వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.